కూడా పూర్తి చేయలేకపోయారు. ఇంత టార్గెట్ ఇంతే మాదన్నారు. అంతే. రైట్. ఒక్క నిమిషం కోటేశ్వర గారు, ఏంటి ఈ యొక్క రైతు భరోసా అనేది కేవలం ఎన్నికల వరకే అనేది ఈరోజు చెప్తున్నారు. వచ్చే నెల 30 వరకు అనేది కౌశిక్ చెప్తున్నారు. వచ్చే నెల 30 వరకు ఏంటి ఆ 30 వరకు అన్నా వీళ్ళందరి అకౌంట్లో పడతాయి అనుకోవచ్చా? ఎట్లా చూస్తారు దీన్ని మీరు? ఇప్పుడు రైతు భరోసా అయినా లేదా మిగిలినటువంటి పథకాల గురించి అయినా లేదా రాష్ట్ర ఆర్థిక స్థితి గురించి అయినా కాంగ్రెస్ పార్టీ గాని లేదా రాష్ట్ర ప్రభుత్వం గాని గడిచినటువంటి ఏడాది కాలంలో వచ్చినటువంటి పరిణామాల మీద ఎలాంటి గుణపాఠాలు తీసుకోలేదనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. గుణపాఠాలు తీసుకొని ఉంటే ఈ విధమైనటువంటి చర్చ ప్రతిపక్షాలకి రేవంత్ రెడ్డి సర్కారు ఎందుకు ఇవ్వాలి? అనుమానాలు, జనాలకు అనుమానాలు కలిగించడానికి కానీ లేదా ఇంకోటికి కానీ ప్రభుత్వమే కారణం. ఇప్పుడు లబ్ధిదారులని లేదా అనర్హుల్ని ఏరివేయడానికి ఏడాది కాలం నుంచి ఏం చేశారు? ఇప్పుడేదో లాస్ట్ మినిట్ లో హడావుడిగా లేదా పైలట్ ప్రాజెక్టులు జాబితాలు సక్రమంగా ఉన్నాయా లేవా? జాబితాలు సక్రమంగా ఏమన్నా భూమి నుంచి వస్తాయా? మనం ఇచ్చేటువంటి ఫీడింగే కదా కంప్యూటర్లకి. ఏం చేశారు ఇంతకాలం, ఏం చేశారు అనేటువంటిది ప్రశ్న. అంటే ప్లానింగ్ కాదండి. ఒకటండి కోటేశ్వర గారు, మీరు అన్నట్లు ఏడాది కాలం ఏం చేశారని మీరు అంటున్నారు. ఏడాది కాలంలో మనం చూసాం దాదాపు 6 నెలలు ఎలక్షన్స్ ఉండండి స్టార్టింగ్ లో. వీళ్ళు గవర్నమెంట్ 6 నెలలు ఎలక్షన్స్ ఉంటాయండి. 6 నెలలు ఎలక్షన్స్ ఉన్నా కానీ లబ్ధిదారులు గుర్తించడానికి లేదా గ్రామ సభలు పెట్టడానికి జనవరిలోనే కదా వాళ్ళు శ్రీకారం చుట్టింది. ఎన్నికలు అయిపోయి ఎప్పుడు? లోక్సభ ఎన్నికలు అయిపోయి ఎప్పుడు? లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం చేశారు? అంతకు ముందంటే సరే ఓకే, ఎన్నికల కోడ్ వ్యవహారం ఇవన్నీ ఉన్నాయి. లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి 7 నెలల కాలం ఉంది కదా. 7 నెలల కాలంలో మరి ఇటువంటివన్నీ కూడా ఈ పథకాలన్నింటికి లబ్ధిదారులు ఎంతగా ఇవన్నీ కూడా ఓకే. డబ్బులు లేవు, డబ్బులు లేకపోతే ఫేజ్డ్ మేనర్ గా వేస్తాము. ఉదాహరణకి రైతు బంధే ఉంది. మేము మండలానికనో లేదా ఇదిగో ఫలానా షెడ్యూల్ ప్రకారం ఈ షెడ్యూల్లో ఈ నెల రోజుల్లో మేము ఈ మండలాలకి లేదా ఈ గ్రామాలకు వేస్తామని చెప్పుంటే ఈ విధమైనటువంటి గందరగోళం తలెత్తి ఉండేది కాదు కదా. ప్రతిపక్షాలకి అవకాశం ఇచ్చింది ఎవరు అంటే రేవంత్ రెడ్డి సర్కారే, కాంగ్రెస్ పార్టీనే. కేటీఆర్ అన్నట్లు కేవలము ఈ ఎలక్షన్లు వచ్చినప్పుడే ఇవి గుర్తొస్తాయి, రైతు భరోసా గుర్తొస్తాయి అన్నారు. వాస్తవమేనా? ఇందులో నిజంగా ఆ రకంగానే చేశారంటారా? అంటే ఒక రాజకీయ నాయకుడిగా కేటీఆర్ ఆ విధంగా అంతకు మించి వేరే మాట్లాడతారని నేను అనుకోవట్లేదు. అలా అనుకున్నట్లయితే మరి వాళ్ళు గతంలో దళిత బంధు గురించి లేదా బీసీ బంధు గురించి వాళ్ళు చేసిన నిర్వాహకం ఏమిటి? అది కూడా ఎన్నికల కోసమే కదా వాళ్ళు చేసింది. ఇప్పుడు కూడా డెఫినెట్ గా దీనిలో ఎన్నికల కోణం లేదని నేను అంటలే. స్థానిక సంస్థల ఎన్నికల కోణం ఉంది. కానీ ఈ ఎన్నికల కోణం ఉన్నప్పటికీ ప్రాపర్ ప్లానింగ్ లేని కారణంగా ఈ విధమైనటువంటి అనుమానాలు జనంలో తలెత్తడానికి మరి వ్యూహకర్తలుగా మరి ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఇటువంటి వాటన్నిటిని వాళ్ళు ఊహించరా? ఈ విధమైనటువంటి రియాక్షన్ మీరు మొత్తానికి ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది అంటారు? ప్రభుత్వం డెఫినెట్ గా ఫెయిల్ అవడం అంటే గుణపాఠాలు, నేను అందుకే చెప్పాను, గుణపాఠాలు తీసుకోలేదు అంటే ఒక విధంగా స్వయంకృతం. ఇది స్వయంకృతం. అందుకని అయితే దీనివల్ల ఏదో రేపు ఎన్నికల్లో మొత్తం జనం అంతా వ్యతిరేకంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటేస్తారు, లేకపోతే బీజేపీనో లేదా బీఆర్ఎస్ నో తిరిగి స్థానిక సంస్థల్లో కట్టుబెడతారు. దానికి నేను అడిగలే. అంత తేలికైతే కాదు వాళ్ళకి. ఎందుకంటే సంక్షేమ పథకాలకు ఉన్నటువంటి లక్షణం అది. ఆ సంక్షేమ పథకాలు తీసుకునేంత వరకు చూస్తూనే ఉంటారు. తీసుకున్న తర్వాత మళ్ళీ సంతృప్తి చెందుతారు. చరణ్ గారు ఒకటి